హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. ఈ వీడియోలో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, పోలీస్ కానిస్టేబుల్స్ మెయిన్స్ ఎగ్జాము జూన్ 1వ తేదీన ఉన్న నేపథ్యంలో ఎలా చదవాలి, ఏ సబ్జెక్టులు చదవాలి, ఎలా చదవాలన్న దాని మీద నేను ఈ వీడియో చేయదలుచుకున్నానండి. మొత్తం 200 మార్కులకి 200 మార్కులకి ప్లస్ నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు. ఈ 200 మార్కుల్లో ప్రధానంగా కొన్ని తీసుకుంటే హిస్టరీ 35 మార్కులు, ఏపీ హిస్టరీ ప్లస్ ఇండియన్ హిస్టరీ కలిసి 35 మార్కులకి, కరెంట్ అఫైర్స్ 30 మార్కులకి, క్వాంటు రీజనింగ్ 2 కలిపి 45 మార్కులకి, నెక్స్ట్ ఇంగ్లీషు 30 మార్కులకి. ఇవే 115 దాకా వెళ్ళిపోతున్నాయి. ఇంకా రిమైనింగ్ ఏమేమి ఉంటాయంటే పాలిటీ 15 మార్క్స్కి, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత ఎన్విరాన్మెంటు, తర్వాత ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి, తర్వాత పునర్విభజన చట్టం, ఇవన్నీ కూడా మళ్ళీ జీకే కూడా ఇలా ఇస్తాడు క్వశ్చన్ పేపరు. అయితే మీరు బాగా గమనించండి, ఇందులో హిస్టరీ అనేది స్టాక్ అనమాట. ఆల్రెడీ చదివి పెట్టుకున్న వాళ్ళకి చాలా మంది సడన్గా ఇచ్చేసారు కాబట్టి ఆల్రెడీ చదివిన వాళ్ళకి మాత్రం హిస్టరీ ఖచ్చితంగా ఫెచ్చింగ్ అవుతుంది. 25 మార్కులు ఇండియన్ హిస్టరీ నుంచి వస్తాయి. అలాగే 8 నుంచి 10 మార్క్స్ ఖచ్చితంగా ఏపీ హిస్టరీ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఇదన్నీ ఆల్రెడీ చదివి పెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, కానిస్టేబుల్స్ గ్రూప్ 2 మెయిన్స్ క్వాలిఫై అయ్యింది, గ్రూప్ 2 మెయిన్స్ కనుక ఎగ్జామ్ కొంచెం దగ్గరలో బాగా రాసాము అన్న వాళ్ళకి మాత్రం ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఖచ్చితంగా ఫెచ్చింగ్ అవుతుంది. వాళ్ళకి అనదర్ అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకనంటే ఆల్రెడీ పాలిటీ మొత్తం గ్రూప్ 2లోనే చదివేసి ఉంటారు, ఏపీ హిస్టరీ కూడా చదివేసి ఉంటారు. కాబట్టి ఈ ఇండియన్ హిస్టరీయే కాబట్టి ఆ ఏపీ హిస్టరీ 10 మార్కులు ఖచ్చితంగా అదనపు బలంగా ఉండబోతుంది. నెక్స్ట్ చూడండి ఒకసారి, ఎకానమీ తీసుకుంటే ఎకానమీ 90% కానిస్టేబుల్స్ గ్రామీణ ప్రాంతాల నుంచి ఉంటారు. కాబట్టి ఎకానమీ సబ్జెక్ట్ని కొంతమంది ఇంగ్లీష్ని ఛాయిస్ లాగా భావిస్తారు. కానీ గ్రూప్ 2 చదివిన వాళ్ళు ఈ ఎకానమీ కూడా ఆల్రెడీ చదువుకుంటారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఫెచ్చింగ్ అవ్వబోతుంది. అందుకని నేను గ్రూప్ 2 మెయిన్స్ బాగా రాసిన వాళ్ళు కానిస్టేబుల్కి మాత్రం ఖచ్చితంగా ఫెచ్చింగ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ తీసుకోండి. కరెంట్ అఫైర్స్ మీరు ఏ బుక్ చదవాలి సార్ అని అంటే, కరెంట్ అఫైర్స్ కానిస్టేబుల్ లెవెల్లో మీరు పీటీ 360 అట్లాంటి ఏం అవసరం లేదు. జనరల్గా మనకి అందుబాటులో ఉన్న విజేత కాంపిటీషన్స్ కానీ లేదా షైన్ ఇండియా బుక్ సరిపోతుంది. కాకపోతే క్వశ్చన్ ఎలా ఇస్తాడు, దాన్ని ఏ ప్యాటర్న్ ఇస్తాడు, మల్టిపుల్ చాయిస్లు ఎట్లా ఇస్తాడు, తర్వాత జతపరచములు ఎలా ఇస్తాడు, ఆ పాయింట్లో కనుక మనం వెళ్తే సరిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హిస్టరీ తీసుకున్నాం అనుకోండి, హిస్టరీకి సేనే సార్ బుక్ సరిపోతుంది. ఖచ్చితంగా హిస్టరీకి సేనే సార్ బుక్ సరిపోతుంది. పాలిటీ కంటే చాలా బుక్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా చాలా ఇంపార్టెంట్. 30 మార్కులు కాబట్టి కనీసం 15 to 20 మార్క్స్ కనుక ఇంగ్లీష్లో కనుక రాబట్టగలిగారు అంటే ఖచ్చితంగా మీరు సివిల్లో రేస్లో ఉన్నట్టే, సివిల్ కానిస్టేబుల్కి రేస్లో ఉన్నట్టే. చాలా ఇంపార్టెంట్. జనరల్ సైన్స్కి వినర్స్ పబ్లికేషన్ సరిపోతుందండి. జనరల్ సైన్స్కి వినర్స్ పబ్లికేషన్ ఖచ్చితంగా సరిపోతుంది. ఇంకేమున్నాయి, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు అంటే మేజర్ వెయిటేజ్ ఏదైతే ఉందో, ఇది ఇంగ్లీష్ 30, హిస్టరీ 35, తర్వాత కరెంట్ అఫైర్స్ 30 ఇట్లా చూసుకుంటారు. కానీ రిమైనింగ్ ఏదైతే 115, 65, మరి మ్యాథ్స్ రీజనింగ్ 45, ఈ 65 మార్క్స్ ఏదైతే రిమైనింగ్ ఉన్నాయో, జీకే కానీ, తర్వాత ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ, ఇంకా పాలిటీ కానీ, ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరు గమనిస్తే వీటిని కనుక వదిలేసారు అంటే మాత్రం చాలా ఇబ్బంది. ముఖ్యంగా ఎకానమీ, ఎన్విరాన్మెంటు వదలకూడదు. పాలిటీ మాత్రం 90% బిట్లు పెట్టేయగలగాలి, లేకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. సో కనీసం 60% మార్క్స్, నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మినిమం 60% మార్క్స్ తెచ్చుకోగలిగితే, అంటే 120 to 130, 125 కనుక వస్తే ఆటోమేటిక్గా నాకు తెలిసి కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి సివిల్ వచ్చే ఛాన్స్ ఉంది. 120 నుంచి 130 మార్క్స్ కనుక వస్తే సివిల్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది, నో డౌట్. అందులో కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా షైన్ ఇండియా, తర్వాత ఈ విజేత కాంపిటీషన్ చదివితే సరిపోతుంది, నో డౌట్ అందులో. తర్వాత ఇంగ్లీషుకి సంబంధించి బుక్స్ ఏంటి అంటే, టాటా మెగరైల్ బుక్ ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఒకటి ఉంటుంది. టాటా మెగరైల్ బుక్ ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఉంటుంది. సిజిఎల్ కూడా అది.
ఆ బుక్ కనుక చదవగలిగితే మీరు 15 నుంచి 20 మార్క్స్ ఖచ్చితంగా ఇంగ్లీష్లో పెట్టగలుగుతారు. నో డౌట్ అందులో. మీరందరూ ఇంకా బాగా చదవండి. ఈ 37 డేస్ కనుక కష్టపడి ఏ యావగేషన్స్ ఏమి లేకుండా కష్టపడి కనుక చదివితే మీరు జాబ్ కొట్టగలుగుతారు. నో డౌట్ అందులో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.